ఇది చూసారు కదండి, ఇది ఇస్త్రీపెట్టి ప్లగ్ అనమాట అండి. దీనికోసం ఒక ఇంపార్టెంట్ విషయం చెప్తాను. బహుశా ఇప్పుడు దాకా మీకు తెలిసి ఉండకపోవచ్చు, తెలిసే అవకాశం కూడా లేదనమాట. ఇది చూడండి, ఈ ప్లగ్కి 3 పోల్స్ ఉన్నాయి కదండి. ఈ 3 పోల్స్లోని 2 ఏమో చిన్నగా ఉన్నాయి, ఒకటే పెద్దగా ఉంది కదండి. ఇలా ఎందుకు ఉన్నాయి, సమానంగా ఉండాలి కదా అని ఎప్పుడైనా డౌట్ వచ్చిందండి మీకు? నాకు వచ్చిందనమాట అండి. ఇప్పుడు కాదు, ఒకప్పుడు వచ్చింది. దాని గురించి ఎందుకా నేను తెలుసుకున్నాను అనమాట అండి. నేను తెలుసుకున్న విషయం మరి మీకు కూడా చెప్పాలి కదా. ఈ 3 పోల్స్లోనండి 2 ఏమో కురసగా ఉంటాయండి, ఒకటి పొడుగ్గా ఉంటుంది. ఎందువల్లంటే అండి, ఒకటేమో పేస్ అండి, ఒకటి నోటరు, అలాగే ఇది ఎర్త్ అనమాట అండి. అయితే మనం సాకెట్లో పెడతాం కదండి ప్లగ్, పెట్టేటప్పుడు అండి పేసు నోటరు ముందు కనెక్ట్ అవ్వక ముందే ఎర్త్ కనెక్ట్ అవుద్ది అనమాట అండి. ఎందువల్లంటే అండి, అక్కడ మనకి ఏది కరెంట్ పట్టకుండా ఎర్త్ కనెక్ట్ అవ్వి ఏదైనా కరెంట్ షాక్ వస్తే దాన్ని తీసుకెళ్ళి గ్రౌండ్కి ఇచ్చేద్ది అనమాట అండి. గ్రౌండ్కి ఇచ్చేయడం వల్ల మనకి ఇబ్బంది కలగకుండా ఉంటుంది అనమాట అండి. అలాగే ఇస్త్రీ పెట్టి కానీ కాదండి, అలాగే గ్రైండర్ కానీ, మిక్సీ కానీ, కూలర్ కానీ, దేనికైనా సరే ఇలా 3 పిన్ ఉంటుంది అనమాట అండి. ఈ ఉండడం వల్ల మనకి కరెంట్ రాకుండా కాపాడుద్ది అనమాట. చాలామంది ఇది ఎందుకు ఇలా ఉంది అని అనుకుంటారండి. ఇది ఎందువల్లంటే ఇక కొంతమంది అనుకుంటారు ఏదో బ్యాలెన్స్గా ఉంది, లేదంటే ఇలా పట్టుకోవడానికి ఉంది అని అనుకుంటారని కాదనమాట అండి. ఇది ఎర్త్ అనమాట అండి. ఈ పేసు నోటర్లు అనమాట. దీనివల్ల ఏంటంటే మనకు ప్రమాదం జరగకుండా కాపాడడానికి ఇది డిజైన్ చేసి పడింది అనమాట అండి. అయితే పూర్వకాల ఇళ్లలోనే ఎర్త్ గౌండ్ ఎర్త్ వేసేవారు కదండి. ఇప్పుడు ప్రెజెంట్ కొత్తగా కట్టి ఇల్లు అందరూ కూడా గౌండ్ ఎర్త్ వేసుకుంటున్నారండి. దానివల్ల మనకి కరెంట్ షాక్ మనకు తగలకుండా గౌండ్కి వెళ్ళిపోద్ది అనమాట అండి. దాని గురించి ఇది ఉందన్నమాట అండి. చాలామందికి తెలియదు కదా, కాబట్టి వీడియో ఇంతేనమాట అండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి, అలాగే ఈ విషయం తెలుస్తుంది. ఆ వీడియో లైక్ చేసి మన పేజ్ని ఫాలో చేయండి.